హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. సర్వసాధారణంగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అనేకమైనటువంటి వ్యక్తులు అనేక సందర్భాల్లో తమకు కష్టాలు వచ్చినప్పుడు ఇక జీవితంలో మేము అన్నీ కోల్పోయాం, మా చేతిలో ఏమీ లేదు, మా జీవితం సర్వనాశనం అయిపోయింది అనుకుంటూ తీవ్రమైనటువంటి నైరాశ్యానికి గురవుతుంటారు. మరి ఇటువంటి సమస్యల నుంచి బయటపడడం ఎలా? శ్రీకృష్ణుడు సైతం యుద్ధంలో మూర్ఛపోయాడు, రాముడు సైతం అడవుల పాలయ్యాడు, జీసస్ సైతం సిలువ వేయబడ్డాడు, ప్రవక్త సైతం రాళ్ల దెబ్బలు తిన్నాడు, ఇందిరాగాంధీ సైతం హత్య చేయబడింది, ఎన్టీఆర్ సైతం ఓడించబడ్డాడు, హిట్లర్, ఉసామా బిన్ లాడెన్ తమ ప్రయత్నాల్లో అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తిన్నారు, సోక్రటీస్ సైతం విషం తాగాల్సి వచ్చింది, బుద్ధుడు సైతం చండాలుని కోసం కుళ్ళిన పంది మాంసం తిని మరణించాడు, వివేకానంద సైతం అనారోగ్యం పాలయ్యాడు, రమణ మహర్షి సైతం రాకాసి పుండును భరించాడు. చెప్పేదేంటంటే కష్టాలు మంచి వాళ్ళకి మాత్రమే వస్తాయి, చెడ్డవాళ్ళు కూడా గెలుస్తారు. కానీ మంచివాళ్ళు నలుగురి క్షేమం కోసం కష్టాలు పడతారు, చెడ్డవాళ్ళు నలుగురిని ఏడిపించి నవ్వుతూ ఉంటారు. ఓటమి అంతా అసమర్థత కాదు, గెలుపంతా గొప్పతనం కాదు. చీకటి వెలుగులు రెండూ సహజమే. వెలుగుతో చీకటిని పారద్రోలవచ్చు, కానీ చీకటి వెలుగుని ఏమీ చేయలేదు. ఈ రోజుల రేపు ఎప్పటికీ ఉండదు, ఇదంతా మారిపోతుంది. మన మీద మనకు నమ్మకం, కృషి, పట్టుదల, దయార్ద్ర హృదయం, త్యాగం, దైవం మీద నమ్మకమే వీటన్నిటికీ అధిగమించే శక్తినిస్తుంది. కాబట్టి వివేకానందుడు చెప్పినట్లుగా ఫెయిత్ 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 ఇన్ అవర్ సెల్వ్స్, ఫెయిత్ ఇన్ గాడ్, దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. మనల్ని మనం నమ్మాలి, మనల్ని మనం విశ్వసించాలి, భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఇదే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.